Let's see the question. Consider the following statements. How many statements are correct? Correct we kanukovali. Let's see. The World Happiness Report 2025 was published by the UN Sustainable Development Solution Network. నిజమేనా? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ పబ్లిష్ చేస్తుందా? నో. మరి ఎవరు పబ్లిష్ చేస్తారు? వెల్ బీయింగ్, నోట్ చేసుకోండి, వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. అండర్స్టాండ్? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అన్నది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ రాంగ్. సెకండ్ చూడండి, ద ర్యాంకింగ్స్ ఆఫ్ ది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఆర్ ప్రైమర్లీ బేస్డ్ ఆన్ జీడిపి పర్ క్యాపిటా. అవునా? జీడిపి పర్ క్యాపిటా మీదనే ప్రైమరీలీగా హ్యాపీనెస్ రిపోర్ట్స్ అనేవి బేస్ అవుతాయా? నో. మనకు హెల్త్ అని చెప్పేసి, ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి, ఎక్సెట్రా మీద కూడా మనకు ఈ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది బేస్ అవుతుంది. ఓన్లీ పర్ క్యాపిటా జీడిపి మీదనే కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. థర్డ్ చూడండి, ఫిన్లాండ్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫర్ ద 8th కన్సిక్యూటివ్ ఇయర్ ఇన్ 2025. మనము ఎప్పుడు చూసినా సరే హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరు కనిపిస్తారు? మనకి ఫిన్లాండ్ ఉంటుంది. అలా 8th టైం వచ్చింది అంటున్నారు. ఇది కొంచెం ఆలోచించాలి, నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి. ఎస్, బట్ ఇట్ ఈస్ కరెక్ట్. 8th కన్సిక్యూటివ్ టైం మనకు ఫిన్లాండ్ అన్నది హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. సో థర్డ్ స్టేట్మెంట్ మనకు కరెక్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫస్ట్ది రాంగ్, సెకండ్ది రాంగ్, థర్డ్ది వచ్చేసి కరెక్ట్. సో ఓన్లీ 3 అనేది మనకు ఆన్సర్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఎవరు వచ్చారంటే ఫిన్లాండ్. ఓకే, సెకండ్ ప్లేస్లో ఎవరు వచ్చారు అంటే డెన్మార్క్. ఇవి ఇంపార్టెంట్. థర్డ్ ప్లేస్లో ఎవరు వచ్చారంటే ఐస్లాండ్. ఫోర్త్ ప్లేస్లో స్వీడన్. ఓకే, మరి ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియా ర్యాంక్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. మరి మన ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియా ర్యాంక్ వచ్చేసి 118. చాలా పూర్లో ఉన్నాం హ్యాపీనెస్ ఇండెక్స్లో. ఇండియా ర్యాంక్ ఎంత? 118. మరి పాకిస్తాన్ ర్యాంక్ ఎంత? పాకిస్తాన్ ర్యాంక్ 109th. కంపేర్ టు ఇండియా, పాకిస్తాన్ అన్నది హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్లో ముందుగా ఉంది. అంటే పాకిస్తాన్ కంట్రీ అనేది హ్యాపీనెస్ ఎక్కువగా ఉంది ఇండియాతో కంపేర్ చేస్తే. ఎందుకంటే పాకిస్తాన్ ర్యాంక్ 109, ఇండియా ర్యాంక్ 118. ఓకేనా? ఆ తర్వాత ఇండియా తర్వాత మనకు బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ రావడం జరిగిందనమాట. క్లియర్ ఆర్ నాట్? మనతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ ముందుంది, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మన వెనకలు ఉన్నాయి. ఇవి ఈ టాప్ 4 కంట్రీస్. మరి మన ఇండియా నైబర్హుడ్ కంట్రీస్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. Clear? This is about the World Happiness Report 2025. It is released by the Wellbeing Research Foundation Research, Oxford University, and it is not only based on the GDP per capita, it based on the many things primarily. And Finland 8th consecutive year first rank, and these are the top 4 countries, and these are India's surrounding neighbors, and the India rank it is 118.